హాయ్ ఫ్రెండ్స్, తీయగా నోరూరించే సేమియా సగ్గుబియ్యం పాయసం. ఈ పాయసం చాలా యమ్మీగా టేస్టీగా నోరూరిస్తూ ఉంటుంది. మరి సేమియాతో సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అయితే ఒక కప్పు సేమియా, నానపెట్టిన ఒక కప్పు సగ్గుబియ్యాన్ని హాఫ్ కప్పు నానపోస్తే ఒక కప్పు అవుతుంది. 3/4 షుగర్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 లీటర్ పాలను తీసుకోండి. మీ దగ్గర సరిపడే అన్ని పాలుంటే పాలనే తీసుకోండి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు పూర్తిగా పాలు తీసుకోవడం వల్ల చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది పాయసం. సిమ్లో పెట్టుకొని ఒక పొంగొచ్చేంత వరకు మరగనివ్వండి. అంతలోపు పాన్ తీసుకొని పాన్ హీట్ ఎక్కాక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ని పక్కన బౌల్లోకి తీసుకొని దాంట్లోకి ఒక కప్పు సేమియాను వేయండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల దీని కలర్ అనేది చక్కగా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయ్యాక ఈ సేమియాని పాలల్లోకి వేయండి. మరుగుతున్న పాలల్లో వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేయండి, ఎందుకంటే పాలు ఒక్కసారిగా పొంగిపోవచ్చు. దాంట్లోకి నానపెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల వరకు చక్కగా కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అవ్వడం వల్ల సేమియా సగ్గుబియ్యం అనేవి సాఫ్ట్ అయిపోతాయి. ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా గరిటెతో తీసుకొని సగ్గుబియ్యాన్ని మనం ప్రెస్ చేస్తే స్మాష్ అయిపోవాలండి. ఇలా అయితే చక్కగా ఉడికిపోయినట్టు. దాంట్లోకి కప్పు షుగర్ని వేసుకొని షుగర్ అనేది చక్కగా కరిగే వరకు అడుగు నుంచి కలుపుతూ ఉండండి. ఇలా షుగర్ అనేది కరిగిపోయాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయండి. మీరు ఎంతగానో వెయిట్ చేసే యమ్మీ సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్